కాంగ్రెస్ కు బిగ్ షాక్. పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే అయిన జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని, ఈ మేరకు ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. అయినా అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతుందని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ లో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పార్టీ నుంచి ఆయనకు ఎలాంటి మద్దతు లభించలేదు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సంజయ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన వర్గానికి జీవన్ రెడ్డి వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడం, చైర్మన్ ఎన్నికలోనూ సంజయ్ వర్గానికి ప్రాధాన్యత లభించడంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తాను కాంగ్రెస్ లో ఉంటే తనకు టికెట్ దక్కడం కష్టమేనన్న అనుమానంతో ఆయన ఉన్నారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తుంది. ఈ మేరకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అయి పార్టీలో చేరిక అంశంపై చర్చలు జరిపినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతుంది. తన పార్టీ మార్పుపై తన సన్నిహితులతో చర్చించిన జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి కార్యక్రమంతో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే జైత్యాలకు చెందిన జీవన్ రెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో జైత్యాల నుంచి పోటీ చేయగా బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అయితే రాజకీయ సమీకరణల నేపథ్యంలో సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ విషయమే చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ సంజయ్ వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పదవి తన వర్గానికి దక్కుతుందని జీవన్ రెడ్డి ఆశించారు. కానీ చివరకు సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తికే చైర్మన్ టికెట్ దక్కడంతో జీవన్ రెడ్డి అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇక తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటో గోచరించడం లేదని, అవమానాలు ఇంకెంతకాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇక తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో చర్చ తర్వాత రాజీనామా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన కేటీఆర్ తో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతుంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆయన బీఆర్ఎస్ లో చేరిక, కాంగ్రెస్ పార్టీ రాజీనామాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన నిర్ణయంపై వేచి చూడాల్సిన అవసరం ఉందనేసి తెలుస్తుంది.